ఈరోజు జరిగినటువంటి దుర్ఘటన ఒక ఎంఆర్ఓని నగరంలో ఒక ప్రధాన కేంద్రంగా ఉండేటువంటి మధురవాడ ప్రాంతంలో ఇంటి దగ్గరే వచ్చి ఆయన్ని మర్డర్ చేయడం అనేటువంటిది చాలా బాధాకరం. ఎందుకంటే విశాఖపట్నం అంటేనే ఒక శాంతియుత వాతావరణంలో ఒక ప్రశాంతతకి నిలయం అనేటువంటి భావంతో దేశంలో ఉండేటువంటి బయట రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ డిఫెన్స్కో లేకపోతే పోర్టుకో లేకపోతే ఇతరత్ర ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చినా ఇక్కడే స్థిరపడినటువంటి అంటే సొంత ఇల్లు కట్టుకొని ఇక్కడే ఈవెన్ బిహారీ, రాజస్థాన్ మిగిలిన వాళ్ళ గ్రామాల కంటే కూడా ఇక్కడ చాలా సేఫ్గా ఉంటాము అనేటువంటి భావం కలగటం, విశాఖపట్నానికి వచ్చిన వారు చాలా ఒక విశాఖలో ప్రేమలో పడి ఇక్కడే ఉండటానికి అనువైన వాతావరణంగా భావిస్తూ ఉంటారు ఎవరైనా ఉద్యోగస్తులు కావచ్చు. ఇంకా ముందుకు వెళ్తే ముఖ్యంగా ఇన్వెస్టర్స్కి కూడా ప్రధానంగా ఉండేటువంటి ఇన్వెస్టర్స్కి కూడా ఇది అనుకూలమైనటువంటి ప్రాంతం అనేటువంటి భావం కలుగుతూ ఉంటుంది ఇక్కడ ఉండేటువంటి ప్రజానీకం. కానీ ఆ అట్మాస్ఫియరు గతంలో ఎప్పుడూ కూడా కలిగేది. మరి ఈరోజు చూస్తే ఇటీవల కాలంలో ఒక ఎంపీ ఇంట్లోనే ఒక కిడ్నాప్ ఉదంతం అయితే ఈరోజు నేరుగా ఒక తహసీల్దార్ ఇంటికి వెళ్ళి చేసేటువంటిది చూస్తే అసలు మన విశాఖని ఏం జరుగుతుంది అనేటువంటిది. అంటే నేరాలు అనేటువంటివి ఆంధ్ర రాష్ట్రంలో ఈ వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ అనేటువంటిది ఎంత బలంగా దృఢంగా ఉంటే నేరాలు అదుపులో ఉంటాయి. అలాంటిది వరుస సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నవి ఒకవైపు చూసినా, ఒకవైపు ఎందుకు పెట్టుబడులు మన రాష్ట్రం వైపు రావటం లేదు అనేటువంటిది ఆలోచన చేసిన, యువత ఎటువైపు ప్రయాణిస్తున్నారు అనేటువంటిది చూసినా ఒక అంధకారమైనటువంటిది కనబడుతూ ఉంది. అంటే నిర్ణయాల వల్ల ఒకవైపు శాంతి భద్రతల విషయంలో కానీ, ఒకవైపు యువతకి ఉపాధి విషయంలో కానీ, ముఖ్యంగా గంజాయిని ఈ రకంగా ప్రమోట్ చేయడం వల్ల ఈరోజు ఎన్ని కష్టాలు వస్తాయి. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థని ఈరోజు రాజకీయ కోణంలో ఆలోచించి ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ని ఇట్లా మిస్యూజ్ చేయడం వల్ల ఈరోజు నేరాలు అదుపులో లేకుండా పోయింది, వారి కంట్రోల్లో కూడా లేకుండా పోయింది. ఆఖరికి నేరుగా అందులో ఉండేటువంటి కానిస్టేబుల్సే గంజాయిని తీసుకెళ్ళేటట్టుగా ఉందంటే మన ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది అనేది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఇది ఏమైనా ఈరోజు ఎంఆర్ఓ గారు వారిని ఇట్లా ఈ రకంగా చేయటం అనేటువంటిది, అరెస్ట్ చేయటం, అది చంపడం అనేటువంటిది చాలా దారుణం. మనం అందరూ కూడా ఖండించాలి. అందులో విశాఖ నగరంలో అలాంటి వాతావరణం కలగటం అనేటువంటిది డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇంకా అందరూ భయభ్రాంతులు జరిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలాంటివి రాకుండా చూసాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వం పైన కానీ ఉండాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను.